వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 స్థానాలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. ఒక స్థానంలో భారతీయ జనతా పార్టీ, అలాగే మిగతా 4 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. డిపాజిట్లు కూడా చాలా స్థానాల్లో వారివి గల్లంతయ్యాయి. కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు, మిగతా పార్టీలని, కాంగ్రెస్ పార్టీని కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీని కానివ్వండి, ఇప్పుడు ఈ జేఏసీలోకి కొత్తగా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎప్పుడైనా కానీ తెలంగాణ కోసం కొట్లాడదలుచుకుంటే ఎవరైనా జేఏసీలోకి రావచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ ఏమీ ఉండవు. తప్పనిసరిగా తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళను ఇందులో ఇముడ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తాం. కానీ ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన మా మీద ప్రెషర్ ఉంది, ఒక రకమైన ఒత్తిడి ఉంది హైకమాండ్, జేఏసీ నుంచి బయటికి రండి, మీ అంతకు మీరుగా ఉద్యమం చేయండి అనే ఒత్తిడి ఉందన్నది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆ రకమైన ఒత్తిడి వారి మీద ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కొందరు హైకమాండ్తో విభేదించి మీ వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? విభేదించి రావటం అనేది చాలా ధైర్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. తెలంగాణ భవిష్యత్తే ప్రధానం, నా జీవితము నా రాజకీయ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనకు వస్తే అప్పుడు ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవటానికి అవకాశం. తెలంగాణ జేఏసీ పైన కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇంతకుముందు పార్టీ నుంచి తెలంగాణ జేఏసీ నుంచి వెళ్ళిపోయిన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇది టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది, టీఆర్ఎస్ కనుసన్నల్లో ఇది పనిచేస్తుంది, కేసీఆర్ కనుసైగా చేస్తే కోదండరామ్ ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాడు అనేది. అదే ఆయన విజిల్ మేము డ్రిల్ చేస్తున్నామని. ఇంతకంటే విచిత్రం ఏం లేదు. వారందరికీ తెలుసు, ఎగరలేక పందిరి కూర్చంటారండి. తాము బయటికి పోవటానికి కారణాలు వెతుక్కోవాలి కాబట్టి 1,00,000 అంటారు. నుంచి మనం ప్రారంభిద్దాం. మురళీమోహన్ వ్యాఖ్యలు చూస్తే మురళీమోహన్ సోదర భావంతో విడిపోవడం మంచిదనేది వ్యాపార ధోరణితో చేసిన వ్యాఖ్య అది, లేదా నిజంగా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యగా చూడొచ్చు? ఆయన మనసులో ఏమున్నా కూడా వాస్తవం అదే. ఇప్పుడు నిజానికి అది అంగీకరించక తప్పదు ఎవరైనా కూడా. ఇదివరకే ఈ రియలైజేషన్ రావాల్సింది, ఇది కనీసం లేట్ రియలైజేషన్. మురళీమోహన్ గారు ఆయన బాటలో ఇంకా ఇతరులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తే చాలా, అంటే మురళీమోహన్ గారు లాగానే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇతర నాయకులు కానీ ఇవాళ వచ్చిన ఈ 12 స్థానాల ఫలితాలు, ఈ 12 స్థానాల ఫలితాలు మామూలుగా రాలే. మీరు మెజారిటీస్ చూసినట్టయితే అర్థమవుతుంది మీకు. అంటే ప్రజలు ఎంత కసి, నేను కసి అనే వాడుతుందని, కసిని ప్రదర్శించినారనేది ఈ పార్టీల మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఎంత కసి ప్రదర్శించినారు. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తీసుకొచ్చినారు. అంటే వాళ్ళల్లో ఎంత బలంగా ఉన్నది ఆ కోరిక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనేది అర్థమవుతున్నది. మురళీమోహన్ గారు దాన్ని క్యాచ్ చేసినందుకు వారిని అభినందించాలి మనం. వారే కాకుండా వారి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ మార్గంలో పయనించే విధంగా కన్విన్స్ చేస్తే బాగుంటుంది అనేది మనందరం చెప్తాం.